సెల్ఫ్ ఇండక్షన్లో కూడా సేమ్, బట్ ఇక్కడ స్లోలీ సెల్ఫ్ కాయిల్ వల్ల ఇండక్షన్ క్రియేట్ అవుతుంది. సింపుల్ కాన్సెప్టే. సాలినాయిడ్, సింగిల్ సాలినాయిడ్లో మనకి ఇండక్షన్ క్రియేట్ అయితే దాంట్లో ఇండక్షన్లో అపోజింగ్ చేస్తుంటుంది సెల్ఫ్ ఇండక్షన్ గురించి. అండ్ సేమ్ ఫార్ములా వినో N5 అకార్డింగ్ టు ద ఇండక్షన్ డెఫినేషన్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు I. మ్యూచువల్ ఇండక్టెన్స్ ట్విస్టులు ఏముండవు ఇక్కడ, అన్నీ ఒకటే కాయిల్లో కరెంట్ పోతుంది. ఈ I కరెంట్ n నెంబర్ ఆఫ్ టర్న్స్ నుంచి వెళ్ళడం వల్ల ఫ్లక్స్ జనరేట్ అవుతుంది. బట్ ఎప్పుడైనా సరే సెల్ఫ్ ఇండక్షన్ డెవలప్ అవ్వాలి అంటే కంపల్సరీ కరెంట్ ఇంక్రీజ్ కానీ డిక్రీజ్ కానీ కావాలి. కరెంట్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల స్లోలీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంక్రీజ్ అవ్వడం, ఫ్లక్స్ ఇంక్రీజ్ అవ్వడం, కరెంట్ డిక్రీజ్ అవ్వడం వల్ల మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డిక్రీజ్ అవ్వడం, ఫ్లక్స్ డిక్రీజ్ అవ్వడం, చేంజ్ ఇన్ ఫ్లక్స్ వస్తుంది. ఈ కాయిల్స్లో మనకి EMF జనరేట్ అవుతుంది. సో ఆ EMF ఫ్యాక్టర్స్ని మనం డిఫైన్ చేసుకుంటే లైక్ n ఇంటూ డిఫరెన్షియేట్ చేయండి, మళ్ళీ మొత్తం డిఫరెన్షియేట్ చేస్తే వస్తే ప్రపోర్షనాలిటీ తీసుకురాద్దాం. లైక్ N5 ఈజ్ ఈక్వల్స్ టు దట్ మ్యూచువల్ ఇండక్టెన్స్ వాల్యూ సెల్ఫ్ ఇండక్టెన్స్ వాల్యూ L ఇంటూ I అని రాస్, వేర్ L ఈజ్ నథింగ్ బట్ కోఎఫిషియంట్ ఆఫ్ సెల్ఫ్ ఇండక్టెన్స్. That coil is inducted by only the self coil, not another coil. Another coil తో ఇండక్ట్ అయితే మ్యూచువల్ ఇండక్టెన్స్, ఓన్లీ సెల్ఫ్గా ఈ కాయిల్ ఇండక్షన్ క్రియేట్ చేసుకుంటే సెల్ఫ్ ఇండక్టెన్స్. సో ఆ సెల్ఫ్ ఇండక్షన్ వాల్యూస్ ఇలా ఈ ఫామ్లో ఉంటుంది. అగైన్ సేమ్ యూనిట్స్ అండ్ డైమెన్షన్స్. దిస్ ఈజ్ ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్, ఫ్లక్స్ సేమ్, కరెంట్ సేమ్. లేదా గ్రోత్ ఆఫ్ కరెంట్ తీసుకుంటే డిఫరెన్షియేషన్ చేస్తాం. లైక్ d5/dt డిఫరెన్షియేట్ చేయండి. d5/dt ఈజ్ ఈక్వల్స్ టు L ఇంటూ di/dt. బికాజ్ L ఎప్పుడు డిఫరెన్షియేట్ కాదు, కాన్స్టెంట్, ఇది ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్. బట్ కరెంట్ గ్రోత్ అవ్వడం, డీకే అవ్వడం చేంజ్ అవుతుంది. సో di/dt ఫ్యాక్టర్ రాస్తున్నాం. అండ్ ఇది మనకు తెలుసు ఈ ప్రపోర్షనల్ టు లేదా ఈక్వల్ టు మైనస్ L ఇంటూ di/dt. ఇది మనకు EMFస్లో రాస్తాయి. కోఎఫిషియంట్ ఆఫ్ సెల్ఫ్ ఇండక్టెన్స్ యూనిట్ సేమ్, హెన్రీసే. అండ్ నెక్స్ట్ వన్ డైమెన్షన్స్ కూడా సేమ్, మ్యూచువల్ ఇండక్టెన్స్ వచ్చింది. సో ఇండక్షన్ ఫ్యాక్టర్స్. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేయడం కోసం ఎలా ట్రీట్ చేస్తాం అంటే, మనం సెల్ఫ్ కాయిల్స్ తీసుకొని చెప్పాం కదా ఇంతకుముందు, మ్యూచువల్ ఇండక్టెన్స్కి వచ్చింది ఒక వాల్యూ, ఏమొచ్చింది బై డూయింగ్ ఆఫ్ కోయాక్సియల్ సాలినాయిడ్స్ ఒక పెద్ద కాన్స్టెంట్ ఫార్ములా వచ్చింది μ0 ఇంటూ. ఆ ఫార్ములాని మనం ఆబ్జెక్టివ్ టైప్స్లో ట్రీట్ చేసేటప్పుడు ఈ ఫార్ములా ఉంది కదా, దీన్ని ఇలా కూడా రాయొచ్చండి. μ0 ఇంటూ N1 ఇంటూ పై R1² L. ఈ ఫార్ములాని వాళ్ళు మీడియంలో అంటారు. మీడియంలో అన్నప్పుడు μ0 చేంజ్ అవుతుంది, అంటే మీడియంలో కూడా రాసుకుంటే అక్కడే ఫార్ములా ఇన్ మీడియం అని రాయండి. ఇన్ మీడియం ద ఫార్ములా బికమ్స్ లైక్ μr ఇంటూ μ0, రిలేటివ్ పర్మిటివిటీ వస్తుంది. సో μr ఇంటూ μ0 ఇంటూ N1 ఇంటూ పై R1² L మీడియంలో చెప్తే, ఓకేనా. μr వస్తుంది, రిలేటివ్ పర్మిటివిటీ వస్తుంది. అండ్ నెక్స్ట్ వీటిని రిలేట్ చేసి సేమ్ అలాగే ఒక సాలినాయిడ్ తీసుకోవడం, ఈ సాలినాయిడ్లో కరెంట్ గ్రోత్ అవ్వడం లేదా డీకే అవ్వడం. కరెంట్ గ్రోత్ అండ్ డీకే అవుతున్నప్పుడు మాత్రమే వర్క్ చేస్తుంది. చూడండి, EMF జనరేట్ కావాలంటే దట్ di/dt వెన్ I బికమ్స్ కాన్స్టెంట్, కాయిల్లో I కాన్స్టెంట్ అయిపోయింది అనుకోండి, ఆటోమేటిక్గా ఏమవుతుంది, కాన్స్టెంట్కి డిఫరెన్షియేషన్ 0, ఓకేనా. సో సెల్ఫ్ ఇండక్టెన్స్ అంటే మనకి ఇది ఒక చిన్న డివైస్ లాగా వర్క్ చేస్తుంది. రెసిస్టర్ సింబల్ ఇలా డినోట్ చేస్తాం కదా. అండ్ నెక్స్ట్ ఇండక్టర్ సింబల్ ఏంటి అంటే ఇదే, దిస్ ఈజ్ యాక్చువల్ ఇండక్టర్ సింబల్. సో ఇండక్టర్ ఏం చేస్తుంది, వాట్ ఈస్ ద ప్రాపర్టీ ఆఫ్ ఇండక్టర్, విచ్ ఈజ్ ఆల్వేస్ అపోజ్ ద చేంజ్ ఇన్ కరెంట్, విచ్ ఈజ్ ఆల్వేస్ అపోజ్ ద చేంజ్ ఇన్ గ్రోత్ ఆఫ్ కరెంట్, విచ్ ఈజ్ ఆల్వేస్ అపోజ్ ద చేంజ్ ఇన్ డీకే ఆఫ్ కరెంట్. సేమ్ రెసిస్టర్ ప్రాపర్టీ ఏంటి, అపోజ్ ద కరెంట్. రెసిస్టర్ ఏమో కరెంట్ని అపోజ్ చేస్తుంది, వీళ్ళు ఏం చేస్తారు, చేంజ్ ఇన్ కరెంట్ని అపోజ్ చేస్తారు. కనిపిస్తుందా, di/dt అంటే చేంజ్ ఇన్ కరెంటే కదా. సో ఆ చేంజ్ ఇన్ కరెంట్ని అపోజ్ చేస్తుంది, డిఫరెన్స్. రెసిస్టెన్స్ డైరెక్ట్ కరెంట్ అపోజ్ చేస్తుంది, ఇండక్టర్ మాత్రం చేంజ్ ఇన్ కరెంట్ని అపోజ్ చేస్తుంది. రెసిస్టెన్స్ లేకుండా ఇండక్టర్ అసలు ఎగ్జిస్ట్ కాదు, బికాజ్ ఇట్ ఈస్ అ వైర్ ఉండు కదా. ఈ వైర్ ఉండే ఇట్లా కన్స్ట్రక్ట్ చేయడం వల్ల, ఈ ఫార్మేట్లో కన్స్ట్రక్ట్ చేయడం వల్ల నీకు ఇండక్టర్ ఫామ్ అయింది అంతే. దీని ప్రాపర్టీస్ చూడండి, క్వశ్చన్స్తో థియరీ క్వశ్చన్స్లో ఏమైనా రావచ్చు. ఇండక్టర్స్ అంటే నథింగ్ బట్ ఒక వైర్ను ఉండని, ఒక వైర్ చుట్ట ఒక సాలినాయిడ్ లెక్క క్రియేట్ చేస్తూ కన్స్ట్రక్ట్ చేస్తున్నాం, అందుకే ఇది ఒక ఇండక్టర్గా బిహేవ్ చేస్తుంది. వైర్ అంటేనే ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ వైర్ విల్ క్రియేట్స్ అ రెసిస్టెన్స్. రెసిస్టెన్స్ లేకుండా వైర్ ఎగ్జిస్ట్ అవుతుందా, నో. ఈవెన్ సిల్వర్ లాంటి హై కండక్టివిటీ మెటల్స్, మంచి సూపర్ కండక్టర్స్ కూడా మనకు అందులో రెసిస్టెన్స్ ఎంతో కొంత క్యారీ చేస్తుంది. రెసిస్టివిటీ 0 అవ్వచ్చు. వెన్ ద రెసిస్టివిటీ ఆఫ్ మెటీరియల్ rho becomes 0, then that material we can call super conductors.
సో అట్లా కాకుండా 100% రెసిస్టెన్స్ జీరో చేయడం చాలా కష్టం. సో 100% మనం ప్రతి ఇండక్టర్స్లో రెసిస్టెన్స్ ఉంటుంది. ఓకేనా, రెసిస్టెన్స్ లేకుండా ఇండక్టర్ అనేది కన్స్ట్రక్షన్ కావు. కానీ ఇండక్టర్ లేకుండా రెసిస్టెన్స్ ఉంటుంది. ఈ వైర్ చుట్టూ మొత్తాన్ని స్ట్రైట్ జే వైర్ అయిపోతుంది. వైర్ ఏంటంటే ఆటోమేటిక్గా రెసిస్టర్ కెన్ బి ఎగ్జిస్టెడ్ వితౌట్ ఇండక్టర్, బట్ ఇండక్టర్ షుడ్ బి ఎగ్జిస్టెడ్ విత్ అలాంగ్ రెసిస్టర్. ఓకే, కానీ మనకు ఫిజిక్స్లో ఒక వర్డ్ పడి ఉంటుంది, ఏంటిది? ఐడియల్ అనే వర్డ్ వస్తుంది. ఐడియల్ అన్నప్పుడు మనం ఇక్కడ రెసిస్టర్ తీసుకోం. వి హ్యావ్ ఎల్, ఇట్ ఈస్ డస్ నాట్ ఎగ్జిస్ట్, బట్ ఎగ్జిస్ట్ అయితే నో రెసిస్టెన్స్, ఓన్లీ ఇండక్టెన్స్. దాన్ని మనం ఐడియల్ ఇండక్టర్స్ అంటాం. సో ఐడియల్ అన్నప్పుడు అక్కడ రెసిస్టెన్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు. అండ్ నెక్స్ట్ మ్యూచువల్ ఇండక్టెన్స్ గురించి మీరు స్టడీ చేసి ఇక్కడ చెప్పండి. మ్యూచువల్ ఇండక్టెన్స్ పాయింట్స్. సెల్ఫ్ ఇండక్టెన్స్ కెన్ ఎగ్జిస్ట్ వితౌట్ మ్యూచువల్ ఇండక్టెన్స్. ఓకే, బట్ మ్యూచువల్ ఇండక్టెన్స్ డస్ నాట్ ఎగ్జిస్ట్ వితౌట్ సెల్ఫ్ ఇండక్టెన్స్. బికాస్ రెండు కాయిల్స్ తీసుకొచ్చి ఒక దగ్గర ప్లేస్ చేస్తున్నాం. వీళ్ళు 100% ఫస్ట్ ఇనీషియల్గా ఎవరు రావాలి? సెల్ఫ్ ఇండక్టెన్స్ రావాలి, దెన్ మ్యూచువల్ ఇండక్టెన్స్. సో కాబట్టి ఇవి కూడా ఒక పాయింట్స్. అండ్ వీటిని రిలేట్ చేస్తూ కోఎఫిషియంట్ ఆఫ్ మ్యూచువల్ ఇండక్టెన్స్ ప్రూవ్ చేద్దాం. ఇక్కడ అంతా ట్విస్ట్లు ఏమి ఉండవు, డైరెక్ట్ రాస్తాం. చేయండి, N5 ఎక్స్టెండ్ చేస్తాం, సేమ్ ఫార్ములా. ఇక్కడ I వస్తుంది కానీ L ఏందో కావాలి ఫర్ దిస్ సాలినాయిడ్. చెప్పండి, ఇఫ్ n నెంబర్ ఆఫ్ టర్న్స్ ఆర్ దేర్ వీ కెన్ రైట్ n into L. అండ్ ఫ్లక్స్ ఈజ్ నథింగ్ బట్ B డాట్. ఇక్కడ B1లు V2లు B1లు A1లు ఏం రావు, డైరెక్ట్గా B డాట్ A. దేర్ ఫోర్ NL into mu naught Ni into area is pi r square. Therefore mu naught into n into n square into L into pi r square లేదా ఏరియా into I. సో ఈ మొత్తం కోఎఫిషియంట్ని మనం ఏమంటామంటే ఈక్వేషన్ 2 అండ్ దిస్ ఈజ్ ఈక్వేషన్ 1. కంపారిజన్ ఆఫ్ ఈక్వేషన్ 1 and 2. 1 and 2ని కంపేర్ చేస్తున్నాం. చూడండి, L అంటే ఏమవుతుంది ఇక్కడ ప్రపోర్షనాలిటీలో ఇదంతా. దేర్ఫోర్ కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ mu naught into n square L into A లేదా pi r square. ఒకవేళ నెంబర్ ఆఫ్ టర్న్స్ పర్ లెంత్ ఇస్తుందంటే వీ కెన్ ఎక్స్టెండ్ ద ఫార్ములా n is equals to n by L. ఇలా కూడా రాయొచ్చు. దేర్ఫోర్ L is equals to mu naught into capital N square into L into A by L square. Okay, L cancel. Therefore this become అనదర్ ఫార్ములా క్యాపిటల్ లెన్స్లో చెప్తే. ఓకే, నెంబర్ ఆఫ్ టర్న్స్ అగైన్ సేమ్ చూడండి, ఇక్కడ కూడా నెంబర్ ఆఫ్ టర్న్స్ పర్ లెంత్, ఇక్కడ కూడా స్మాల్ ఎన్ అంటే నెంబర్ ఆఫ్ టర్న్స్ ఇంటూ లెంత్ అవుతుంది డిఫరెన్స్లో. గివెన్ డేటాను బట్టి ఏది సబ్స్టిట్యూట్ చేసినా ఒకటే వాల్యూ వస్తుంది. ఇది కోఎఫిషియంట్. అండ్ వీటిని రిలేట్ చేస్తూనే ఇండక్టర్ అంటే ఒక డివైస్ అనుకుంటున్నాం. ఆ ఇండక్టర్ డివైస్ కాబట్టి అందులో కరెంట్ అనేది ట్రావెల్ చేసేటప్పుడు అందులో ఎనర్జీ స్టోర్ అవుతుంది. అండ్ ఆఫ్ కోర్స్ ఇండక్టర్ మనకి ఇప్పుడు ప్రస్తుతం ఎలక్ట్రిక్ డివైజెస్లో ఒక పార్ట్ ఆఫ్ డివైస్ అయిపోతుంది చూడండి, ఒక రెసిస్టర్. అండ్ ఈ రెసిస్టర్ని మనం స్లోలీ ఇండక్టర్తో కనెక్ట్ చేస్తాం సిరీస్ కాంబినేషన్స్లో, ప్యారలల్ కాంబినేషన్స్లో. అండ్ ద ప్రాపర్టీ ఆఫ్ ఇండక్టర్ని ఈజీ గుర్తుపెట్టుకోవడం కోసం మీకు గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా, ఇండక్టర్ అంటే ఆల్వేస్ అపోజ్ చేంజ్ ఇన్ కరెంట్. చేంజ్ ఇన్ గ్రోత్ అవుతుంది అనుకున్నాం కరెంట్. ఫర్ ఎగ్జాంపుల్ డివైస్లో స్లోలీ కరెంట్ గ్రోత్ అవుతుంది. గ్రోత్ అయినప్పుడు ఏం చేస్తుంది? ఇమీడియట్గా అపోజ్ చేస్తుంది. దీనిలో ఈఎంఎఫ్ జనరేట్ అవుతుంది కదా, అపోజ్ చేస్తుంది అన్నట్టు. చేంజ్ ఇన్ గ్రోత్ని డిక్రీజ్ చేయాలని ట్రై చేస్తుంటుంది. సరే పోనీ అట్లానే మంచిదే, సరే గ్రోత్ని డిక్రీజ్ చేస్తుంది అట్లా అని చెప్పి కరెంట్ డీకే అవుతుంది అంటే డిక్రీజ్ అవుతుంది, స్విచ్ ఆఫ్ చేసినాం. అట్లా కూడా కాదు, మళ్ళీ డీకే అయినప్పుడు దీన్ని అపోజ్ చేస్తుంది. ఎట్లయినా రివర్స్ చేస్తుంది, అంటే గ్రోత్ని అయినా సరే డీకేనైనా సరే రివర్స్ అవుతుంది అన్నట్టు, ఈఎంఎఫ్ రివర్స్ అవుతుంది. వాటి వల్ల మనం బ్యాటరీ యొక్క సింబల్స్ చేంజ్ చేస్తాం. ఓకే, ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు క్లియర్గా డిఫైన్ చేసుకుందాం. వాట్ ఈజ్ పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ ద రెసిస్టర్ దట్ V ఈజ్ ఈక్వల్స్ టు IR, బేసిక్ ఫార్ములా. వాట్ ఈజ్ పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ L ఇండక్టర్ దట్ ఈజ్ E ఈక్వల్ టు L ఇంటూ DI బై DT. వాట్ ఈజ్ పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ కెపాసిటర్ V ఈజ్ ఈక్వల్స్ టు Q బై C. ఇవి మనకు మన మైండ్లో ఉండాలి. ఇప్పుడు సర్క్యూట్ డయాగ్రామ్స్లో కెపాసిటరే కాదు, రెసిస్టరే కాదు, ఇండక్టర్ కూడా ఇన్వాల్వ్ అవుతుంది. ప్రతి దగ్గర కిర్చాఫ్ లూప్ లా ద ఆల్జీబ్రిక్ సమ్ ఆఫ్ పొటెన్షియల్ డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు 0. ఆల్జీబ్రిక్ సమ్ ఆఫ్ పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ ద డివైస్ రెసిస్టర్ IR, అక్రాస్ ద ఇండక్టర్ L ఇంటూ DI బై DT, అక్రాస్ ద కెపాసిటర్ Q బై C. మళ్ళీ సైన్ కన్వెన్షన్స్ కిర్చాఫ్ లూప్ చెప్తుంది కదా, ప్లస్ నుంచి మైనస్కి వెళ్తే ఏమవుతుంది, అలాంగ్ ద కరెంట్ డైరెక్షన్ వెళ్తే ఏమవుతుంది, ఆపోజిట్ ద కరెంట్ డైరెక్షన్ వస్తే ఏమవుతుంది, బ్యాటరీ ప్లస్ టు మైనస్ ఏమవుతుంది, ప్రతిదీ తెలిసింటేనే మనం ప్రాబ్లమ్స్ చేస్తాం.
ఇండక్టర్స్ కాంబినేషన్. అండ్ వీటిని సర్క్యూట్ ప్రాబ్లమ్స్లో చేసేటప్పుడు మనం కెపాసిటర్స్ ఎప్పుడైనా సర్క్యూట్స్లో ఇలా వచ్చినప్పుడు మనం డిస్కస్ చేస్తాం. వెన్ రెసిస్టర్ ఈస్ కనెక్టెడ్ టు ద కెపాసిటర్ బై అప్లయింగ్ ఎ బ్యాటరీ లైక్ దిస్ కైండ్ ఆఫ్ బ్యాటరీ, సో హౌ మచ్ కరెంట్ ఫ్లోయింగ్ త్రూ ద సర్క్యూట్ ఎట్ స్టడీ స్టేట్ అంటాడు. చేసింటారు మీరు ప్రాబ్లమ్స్ కరెంట్ ఎలక్ట్రిసిటీలో. స్టడీ స్టేట్ కండిషన్లో ఏం చేస్తాం అంటే స్టడీ స్టేట్ అనే వర్డ్ ఎందుకు వచ్చింది అంటే ఇక్కడ కెపాసిటర్ ఉంది కాబట్టి. ఈ కెపాసిటర్లో ఆఫ్టర్ సర్టెన్ టైం దీంట్లో స్టోర్ చేసుకునే ఎనర్జీ అనేది ఫిల్ అయిపోతుంది. ఛార్జెస్ స్టోర్ అవుతుంటాయి కదా కెపాసిటర్స్లో. ఛార్జ్ స్టోర్ అయిపోతే ఇక్కడ పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది కామన్ అయిపోతుంది. వెన్ పొటెన్షియల్ డిఫరెన్స్ కామన్, కరెంట్ ఈజ్ నాట్ అలోయింగ్ టు ద కెపాసిటర్, దేర్ ఫోర్ కరెంట్ బికమ్స్ 0. ఇట్లా ప్లేట్స్ ఉన్నాయి, ఇందులో ఒక కొంత ఎనర్జీ పడుతుంది, కొన్ని ఎలక్ట్రాన్స్ స్టోర్ అవుతున్నాయి. ఒక వాటర్ బాటిలే తీసుకుందాం, వాటర్ బాటిల్ నిండా నీళ్ళు పోసినాం. వాటర్ ఇంకా పోయాలంటే పోతాయి, వాటర్ ఫిల్ నిండిపోయింది అంటే క్యాప్ పెట్టేస్తాం. సో నీకు మళ్ళీ వాటర్ పోయాలంటే పోయలేం. వాటర్ ఫ్లో అవ్వాలంటే నువ్వు వాటర్ బాటిల్ ఎంటీ కింద హోల్ కొట్టాలి. కింద హోల్ కొడితే కింద నుంచి వాటర్ పోతుంటే పైనుంచి వాటర్ పోస్తుంది, అప్పుడు నీకు ఫ్లో ఉంటుంది. అదే వాటర్ ఫిల్ అయిందంటే దానికి వాటర్ ఫ్లో కాదు, అసలు పైప్ ఆగిపోతుంది, అక్కడికి వాటర్ ఫ్లో ఆగిపోతుంది. అక్కడ మనం ఓపెన్ సర్క్యూట్ అంటాం స్టడీ స్టేట్ కండిషన్స్లో. సేమ్ కాన్సెప్ట్ ఇక్కడ కూడా. ఇండక్టర్ కూడా కెపాసిటర్ లాగా బిహేవ్ చేస్తుంది. బై ఇంక్రీజింగ్ ఆఫ్ సర్టెన్ టైమ్స్, ఆఫ్టర్ సర్టెన్ టైమ్ వెన్ ఛార్జ్ ఈజ్ ఇంక్రీజింగ్ టు ద ఇండక్టర్, ఆఫ్టర్ సర్టెన్ టైమ్ దట్ ఇండక్టర్ బికమ్స్ ఓపెన్ సర్క్యూట్. ఓపెన్ సర్క్యూట్ అంటే ఏంటి, ఇక్కడ నుంచి కరెంట్ని అలో చేయదు, ఎలక్ట్రాన్స్ని అలో చేయదు. ఇది మంచిగా పొటెన్షియల్ డిఫరెన్స్ సేమ్ అయిపోతుంది. దీనిది బ్యాటరీది. పొటెన్షియల్ డిఫరెన్స్ ఈక్వల్ అయితే 0 అయిపోతాం. పొటెన్షియల్ డిఫరెన్స్ ఉంటేనే మనకి ఫ్లో ఉంటుంది. ఈక్వల్ పొటెన్షియల్స్ అయితే ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు ట్రావెల్ ఎలక్ట్రాన్స్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. ఓకే, ఇది మనకు క్లియర్గా ఉండాలి. సేమ్ కెపాసిటర్ ప్రాపర్టీసే ఉంటాయి. బట్ ఎప్పుడు మరి ఇండక్టర్ వర్క్ చేస్తుంది, బై గ్రోతింగ్ ఆఫ్ కరెంట్. ఎప్పుడు ఇండక్టర్ వర్క్ చేస్తుంది, బై డీకేయింగ్ ఆఫ్ కరెంట్. రెండు కేసెస్లో ఇండక్టర్ వర్క్ చేస్తుంది. కెపాసిటర్ కూడా అంతే. ఎప్పుడు కెపాసిటర్ వర్క్ చేస్తుంది, బై గ్రోతింగ్ ఆఫ్ ఛార్జ్. ఎప్పుడు కెపాసిటర్ వర్క్ చేస్తుంది, డీకేయింగ్ ఆఫ్ ఛార్జ్. సో వాటిని బేస్ చేసుకొని ప్రాబ్లం చేస్తాం. ఇలాంటి సర్క్యూట్స్ మీద ప్రాబ్లమ్స్ ఉన్నాయి, చేద్దాం. ఎట్ స్టడీ స్టేట్ కండిషన్లో ఇక్కడ మనకు కరెంట్ ఫ్లో అవుతున్నా, ఐ కరెంట్ ఫ్లో అవుతుంది అనుకుంటే, దట్ ఈఎంఎఫ్ ఇండ్యూస్డ్ బై ద ఇండక్టర్ ఈజ్ బికమ్ 0. స్టడీ స్టేట్ అన్నప్పుడు మనకు ఆటోమేటిక్గా అందులో నుంచి ఈఎంఎఫ్ జనరేట్ కాదు. ఎందుకు ఈఎంఎఫ్ జనరేట్ అవ్వాలంటే ఫ్లక్స్ చేంజ్ కావాలి, అది కేసు. నెక్స్ట్ వన్, ఒకవేళ కరెంట్ స్లోలీ గ్రోతింగ్ కండిషన్ తీసుకుందాం. వెన్ కరెంట్ ఈజ్ గ్రోత్ ఇన్ ద సర్క్యూట్, దట్ మీన్స్ ఇండక్టర్లో మనకి ఇండక్టెన్స్ క్రియేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇక్కడే మనకి సింబల్స్ వస్తాయి అన్నట్టు. లైక్ ఐ కరెంట్ గ్రోత్ అవుతుంది. ఇందులో గ్రోత్ అవుతున్నప్పుడు ఏమవుతుంది, యూజువల్ ఈఎంఎఫ్ లేదా ఇండక్టెన్స్ బిహేవియర్ ఏంటి, విచ్ ఈజ్ ఆల్వేస్ అపోజ్ ద ఈఎంఎఫ్. అంటే ఇప్పుడు ఏ పాయింట్ నుంచి బి పాయింట్ వరకు సర్క్యూట్ ఉందనుకుంటే ఇలా ఉంది, ఏ నుంచి బికి. ఇప్పుడు బ్యాటరీ సింబల్ ఆఫ్ ఇండక్టర్ రాస్తున్నాం. బ్యాటరీ సింబల్ ఆఫ్ ఇండక్టర్. ఈఎంఎఫ్ అంటే బ్యాటరీయే కదా, ఈఎంఎఫ్ అంటే బ్యాటరీ వాల్యూస్ సాల్వ్ చేస్తున్నాం. బ్యాటరీ వాల్యూ కావాలంటే ఏం చేస్తాం, ఈ సింబల్స్ ఎలా బిహేవ్ చేస్తాయి, ఇందులో కరెంట్ ఎలా గ్రోత్ అవుతుంది, ఈ డైరెక్షన్లో. ఇదే కదా, ఈ డైరెక్షన్లో వస్తున్నామంటే ఇది ప్లస్ పొటెన్షియల్ అండ్ దిస్ ఇస్ మైనస్ పొటెన్షియల్. ఈక్వల్ టు L ఇంటూ di/dt. ఎంత వాల్యూ వస్తుందంటే ఇండక్టెన్స్ చెప్తారు, ఎల్ ఇండక్టెన్స్ చెప్తారు. అండ్ నెక్స్ట్ నీకు di/dt గ్రోత్ ఆఫ్ కరెంట్ ఇస్తారు, ఆంపియర్ పర్ సెకండ్ చెప్తారు. ఆ వాల్యూస్ రిలేట్ చేసి ఇలా సింబల్ రాయాలి. ఓకేనా. అండ్ నెక్స్ట్ వన్, ఫర్ ఎగ్జాంపుల్ డీకే అవుతుంది అనుకోండి. వెన్ కరెంట్ ఈజ్ డీకేయింగ్ ఇన్ ద సిచ్యువేషన్, దట్ మీన్స్ సేమ్ ఇక్కడ కరెంట్ డీకే అవుతున్నప్పుడు మళ్ళీ ప్రాసెస్ ఏంటి, కరెంట్ ఇలా డీకే అవుతుంది. అంటే వాట్ ఎవర్ కరెంట్ డీకే అవుతుంది అనుకుందాం, ఇలా సింబల్ తీసుకుందాం డిఫరెన్స్ కోసం. అంటే స్లోలీ స్విచ్ ఆఫ్ చేసినాం. స్విచ్ ఆఫ్ చేసినప్పుడు కరెంట్ ఏమైతే స్లోలీ ఇండక్టర్ నుంచి డీకే అవుతుంది. డీకే అయినప్పుడు మన బ్యాటరీ సింబల్ ఈ డైరెక్షన్లో వస్తే మళ్ళీ ఈఎంఎఫ్ ఏమవుతుంది, ఆపోజిట్ డైరెక్షన్లో వర్క్ చేస్తుంది. అప్పుడు నువ్వు బ్యాటరీ సింబల్ రాసి ఎలా రాస్తాం, ఏ నుంచి బి వరకు వెళ్తున్నాం కదా, ఏ నుంచి బి. ఏ నుంచి బి వెళ్ళినప్పుడు ఇది బికమ్స్ హైయర్ పొటెన్షియల్ అండ్ దిస్ బికమ్స్ లోయర్ పొటెన్షియల్. ఓకే, వీటిని రిలేట్ చేస్తుంటే మనకు ప్రాబ్లమ్స్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ example question, we have a one circuit like this, 1 ohm of resistance and next to 5 amp of current అనుకోండి, and it is moving through the battery like ఒక 15 volt of battery is there and next ఒక inductor connected and 5 Henry of inductance is there. Find the potential difference between A and B అంటారు. and the growth of or టూ కేసెస్ తీసుకుందాం. ఫస్ట్ కేస్ ఇక్కడ ప్రాబ్లం ఎలా అడగవచ్చు అంటే గ్రోతింగ్ అడగచ్చు లేదా ఇంక్రీజింగ్ కరెంట్ అనొచ్చు. ఇంక్రీజింగ్ కరెంట్ విత్ 1 ఆంపియర్ పర్ సెకండ్. అండ్ సిమిలర్లీ సెకండ్ కేస్ ప్రాబ్లం కూడా డిక్రీజింగ్ లేదా డికేయింగ్ రేట్
సేమ్ 1 ఆంపియర్ పర్ సెకండ్ తీసుకుందాం. అంటే ఇండైరెక్ట్ ఏమి ఇచ్చారు వాళ్ళు, di/dt ఇస్తున్నారు. సో ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే నువ్వు ఇండక్టర్ యొక్క సింబల్స్ చేంజ్ చేసుకునే దగ్గరే ప్రాబ్లం వస్తుంది. మనం ఇలాంటి ఇండక్టర్ లేకుండా ప్రాబ్లమ్స్ చేసాం. రెసిస్టర్ ఉన్నది, బ్యాటరీ ఉన్నది, ఇంకో రెసిస్టర్ ఉన్నది, అలా కనెక్షన్స్లో చేసాం. కానీ ఎప్పుడు ఇండక్టర్ని యూజ్ చేయాలి. ఇండక్టర్ అనే ఒక కొత్త డివైస్ వచ్చింది. సో వచ్చినప్పుడు మనకి ఇక్కడ ప్రాబ్లమ్స్ ఎలా చేయాలి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏ దగ్గర పొటెన్షియల్ డిఫరెన్స్ ఏంటో తెలియదు కాబట్టి అదే అడుగుతారు వాళ్ళు. ఫైండ్ పొటెన్షియల్ డిఫరెన్స్, ఫైండ్ పీడీ బిట్వీన్ ఏబి, ఏ టు బి లేదా ఏబి వాల్యూస్ తీసుకోండి. అప్పుడు మనకి పొటెన్షియల్ డిఫరెన్స్ తెలియని దాన్ని అన్నోన్ పొటెన్షియల్ అనుకుంటాం. కరెంట్ డైరెక్షన్ వాళ్ళే ఇస్తారు. అంటే ఫైనల్లీ ద 5 amp ఆఫ్ కరెంట్ ఈజ్ మూవింగ్ టువార్డ్స్ బి. సర్క్యూట్ క్లోజ్ అయితేనే కరెంట్ పోతుందా? పొటెన్షియల్ డిఫరెన్స్ ఉంటే చాలు నీకు. అందుకే వాళ్ళు బీలు ఏ హైయర్ పొటెన్షియల్ కాబట్టి కరెంట్ స్టార్ట్ అయింది, బి లోయర్ పొటెన్షియల్ కాబట్టి కరెంట్ బి దగ్గరికి వెళ్తుంది. సో సర్క్యూట్ క్లోజ్ అయినట్టే. సో అప్పుడు కరెంట్స్ తీసుకున్నప్పుడు ఏ దగ్గర పొటెన్షియల్ డిఫరెన్స్. అండ్ యూ రిమెంబర్ ద సైన్ కన్వెన్షన్ ఆఫ్ కిర్చాఫ్ రూల్. when we are traveling along the current direction, it is negative. When you are traveling opposite to the current direction, positive. When you are traveling from plus to minus battery, minus. When you are traveling from minus to plus battery, plus. So sign convention అనేది ఇక్కడ గుర్తు రావాలి. సేమ్ కరెంట్ ఎలక్ట్రిసిటీ ప్రాబ్లమ్స్ లీడ్ చేసినట్టు చేస్తాం. ఇక్కడ దీని సింబల్స్ రాద్దాం అంత డౌట్ ఉందంటే. అండ్ దిస్ ఈజ్ యాక్చువల్లీ ద 1 ohm రెసిస్టెన్స్. అండ్ ఇది కూడా హ్యాపీయే, +5 ప్లస్ అండ్ మైనస్ 15 volt ఉంది. అండ్ ఇక్కడ బ్యాటరీ క్రియేట్ అవుతుంది. ఎలా క్రియేట్ అవుతుంది? ఈక్వల్ టు L/di/dt ఫ్యాక్టర్స్. గ్రోతింగ్ కండిషన్ ఫస్ట్ ప్రాబ్లం చేద్దాం. ఫస్ట్ ఇంక్రీజింగ్ లేదా గ్రోతింగ్ విత్ di/dt ఈజ్ 1 ampere పర్ సెకండ్. దాన్ని సాల్వ్ చేస్తున్నాం. ఇప్పుడు చెప్పండి సింబల్ ఎలా తీసుకోవాలి? వెన్ ఇట్ ఈస్ గ్రోతింగ్ ద కండిషన్ దట్ ఈఎంఎఫ్ ఈజ్ ఆల్వేస్ అపోజింగ్ అన్నప్పుడు నీకు బ్యాటరీ ఎలా వర్క్ చేస్తుంది? ఇది ప్లస్ అవుతుంది అండ్ దిస్ వన్ మైనస్. ఓకేనా? ఇప్పుడు బ్యాటరీ కాంబినేషన్ వచ్చింది. ఎంత ఈఎంఎఫ్ క్రియేట్ అవుతుంది? L/di/dt. సబ్స్టిట్యూట్ చేయండి. ఈక్వల్ టు L ఈజ్ 5 Henry అండ్ di/dt వాల్యూ 1. సో 5 volt ఆఫ్ పొటెన్షియల్ వచ్చింది. మనకు అల్టిమేట్గా కిర్చాఫ్ లూప్లా ఏం చెప్తుంది? ద ఆల్జీబ్రిక్ సమ్ ఆఫ్ పొటెన్షియల్ డిఫరెన్సెస్ ఈజ్ ఆల్వేస్ ఈక్వల్ టు 0. నీకు ఇక్కడ పొటెన్షియల్ తెలుస్తుంది I తెలుసు, R తెలుసు. ఇక్కడ పొటెన్షియల్ తెలుస్తుంది డైరెక్ట్గా 15 volt. ఇక్కడ పొటెన్షియల్ తెలియదు కాబట్టి మనం సాల్వ్ చేసుకున్నాం. ఈక్వల్ టు L/di/dt. ఇది లోయర్ పొటెన్షియల్ అవుతుంది. ఇప్పుడు ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. లైక్ VA ఈజ్ హైయర్ పొటెన్షియల్ అండ్ వీఆర్ ట్రావెలింగ్ అలాంగ్ ద కరెంట్ డైరెక్షన్. చూడండి 5 amp ఇటు వెళ్తుంది, మనం కూడా ఇటే పోతున్నాం, A నుంచి B వరకు వెళ్తున్నాం. సేమ్ డైరెక్షన్, ఇట్ ఈస్ అ మైనస్ అండ్ ద పొటెన్షియల్ డిఫరెన్స్ ఈజ్ 5 × 1 బికాస్ I × R. ఓకే. అండ్ నెక్స్ట్ ఇక్కడ బ్యాటరీ తీసుకోండి. +2 మైనస్ ఎప్పుడు వెళ్ళినా సరే అది మైనస్, దట్ ఈస్ 15. అండ్ నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ కూడా సేమ్ ఎంత వచ్చింది ఈఎంఎఫ్? 5 volt. ఇది కూడా సేమ్ -5 మైనస్ VB ఈజ్ ఈక్వల్స్ టు 0. దేర్ ఫోర్ VA మైనస్ VB ఈజ్ ఈక్వల్స్ టు ఎంత వస్తుంది? VA మైనస్ VB 5 - 20 - 25 అంటే దిస్ ఈజ్ పాజిటివ్ 25 volts. అండ్ ద ప్రాబ్లమ్ సెకండ్ కేసులో కూడా అట్లాగే వస్తుందా అంటే రాదు. సెకండ్ కేసులో ఎట్లా వస్తుందో చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సెకండ్ ప్రాబ్లం ఏంటి? వెన్ ఇట్ ఈస్ డీకేయింగ్ అంటే డీకే అవుతుంది. ఎంత రేట్ ఆఫ్ టైంతో? సేమ్ di/dt బికమ్స్ 1 ampere పర్ సెకండ్. ఇప్పుడు ప్రాబ్లమ్ లీడ్ చేద్దాం. ఇప్పుడు సర్క్యూట్లో సింబల్స్ డ్రా చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కరెంట్ రెసిస్టెన్స్ ఓకే, బ్యాటరీ ఓకే, బట్ ఇండక్టర్. ఇప్పుడు డీకే అవుతున్నప్పుడు మనం ఇండక్టర్ గురించి మాత్రమే ఆలోచిద్దాం. ఇప్పుడు ఏమవుతుంది? ఈఎంఎఫ్ అపోజ్ అవుతుంది. డీకే అయినప్పుడు రివర్స్ అవుతుంది, కరెంటు అపోజ్ అవుతుంది. అంటే మనకి బ్యాటరీ సింబల్ చేంజ్ అవుతుంది ఇట్లా. దానివల్ల ఈఎంఎఫ్స్ మొత్తం రాంగ్ అయిపోతాయి. అంటే ఇక్కడ 15 volt ఉంది, ఇక్కడ 5 volt. సాల్వ్ చేయండి, సేమ్ వస్తుంది. ఇట్ బికమ్స్ B పాయింట్. అండ్ పాయింట్స్ రాద్దాం. VA అండ్ కరెంట్ డైరెక్షన్ అలాంగ్ ద A to B కాబట్టి -5 × 1 అండ్ -15 అండ్ +5 బికాజ్ మైనస్ నుంచి ప్లస్కి వస్తున్నాం -VB ఈక్వల్ టు 0. దేర్ ఫోర్ VA మైనస్ VB ఈజ్ ఈక్వల్స్ టు +5 - 5 పోతే ఇట్ బికమ్స్ 15 volts. అర్థమైందా? ఓకే. ఇది మనం ఓన్లీ ఇండక్టర్స్ ఇన్వాల్వ్మెంట్ ఉంటాయి. అలాంగ్ ద కెపాసిటర్స్ కూడా వస్తాయి. కెపాసిటర్స్ వచ్చినప్పుడు వేరేలా చేస్తాం. క్లియర్? సో డెఫినెట్గా డివైస్ కాబట్టి మనం కెపాసిటర్స్ రెసిస్టర్స్ కాంబినేషన్ చేసినట్టు ఇక్కడ కూడా సేమ్
ఇండక్టర్స్ని కాంబినేషన్ చేస్తాం. సిరీస్ కాంబినేషన్లో సాల్వ్ చేస్తే ఇక్కడ డెరివేషన్ అవసరం లేదు. ఒక 2 పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. వెన్ 2 ఇండక్టర్స్ ఆర్ ఇన్ సిరీస్ కాంబినేషన్ యూజువల్గా ఈఎంఎఫ్ డిఫరెన్స్ అనేది ఉంటుంది కదా, వోల్టేజ్ డిఫరెన్స్ ఉంది కదా. రెసిస్టర్ సిరీస్ కాంబినేషన్ ఎవరు వేరీ అవుతారు? వోల్టేజ్. పొటెన్షియల్ డిఫరెన్స్ ఉంటుంది, ఇక్కడ కూడా పొటెన్షియల్ డిఫరెన్స్. ఇలా ఈఎంఎఫ్స్ డిఫరెంట్ అవ్వడం వల్ల ద టోటల్ ఈఎంఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు E1 ప్లస్ E2 అని చేస్తాం. సో దీన్ని సాల్వేషన్ చేస్తేనే సేమ్ లైక్ రెసిస్టెన్స్ కాంబినేషన్లో వచ్చినట్టు ఇక్కడ L ఈక్వలెంట్ అవుతుంది. దట్ L ఈక్వలెంట్ ఈజ్ ఈక్వల్స్ టు సేమ్ ఫార్ములా L1 ప్లస్ L2. నో నీడ్ టు డెరివేషన్స్ అవసరం లేదు, డైరెక్ట్గా ఈ ఫార్ములా వస్తుంది. అండ్ మోర్ దెన్ 2 ప్లస్ 3 ప్లస్ 4 ప్లస్ 5 అండ్ సో ఆన్. దిస్ ఇస్ ఇండక్టర్స్ కాంబినేషన్స్. అండ్ సింపుల్ ప్యారలల్ కాంబినేషన్లో ఎవరు కాన్స్టెంట్ ఉంటారు? ద ప్యారలల్ కాంబినేషన్ ద పొటెన్షియల్ డిఫరెన్స్ ఈజ్ కాన్స్టెంట్. సో ప్యారలల్ కాంబినేషన్లో ఇక్కడ ఎవరు కాన్స్టెంట్ అవుతారంటే ఈఎంఎఫ్ కాన్స్టెంట్ అవుతుంది. దట్ కరెంట్ ఈజ్ చేంజింగ్, కంటిన్యూగా కరెంట్ చేంజ్ అవుతుంది. అంటే దట్ I ఈజ్ ఈక్వల్స్ టు యూజువల్గా 2 ఇండక్టర్స్ కాంబినేషన్లో ప్యారలల్గా తీసుకుంటే ఇలా ఉంటాయి కాంబినేషన్స్ కదా, లైక్ L1 అండ్ L2. సో ఇక్కడ కరెంట్ చేంజ్ అవుతుంది కాబట్టి సేమ్ మళ్ళీ L ఈక్వలెంట్ రాసుకుంటే 1/L1 ప్లస్ 1/L2. ఆర్ ఫర్ ద 2 ఇండక్టర్స్ L1 L2 బై L1 ప్లస్ L2. కెపాసిటర్ ఇండక్టర్స్ కాంబినేషన్కి L1 L2 బై L1 ప్లస్ L2. అగైన్ సేమ్ రెసిస్టర్స్ ప్రాపర్టీస్. if both are same identical inductors 2 times n times of L. If all are identical inductors L by n times, resistor properties ఎలా ఉంటాయో సేమ్ ప్రాపర్టీస్ ఫాలో అవుతాం. అండ్ ఇది డివైస్ అంటున్నాం కదా, సో దీంట్లో అపోజింగ్ కరెంట్ వస్తుంది, దేర్ ఫోర్ ఎనర్జీ కూడా స్టోర్ అవుతుంది. అది కూడా ప్రూవ్ చేద్దాం. ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ఇండక్టర్. చెప్పండి, వాట్ ఈజ్ ఎనర్జీ స్టోర్డ్ ఇన్ కెపాసిటర్ ఫార్ములా? ఎనీబడి? హౌ మచ్ ఎనర్జీ స్టోర్డ్ ఇన్ కెపాసిటర్? ఎనర్జీ స్టోర్డ్ ఇన్ అ కెపాసిటర్. కెపాసిటర్లో ఎనర్జీ ఎంత స్టోర్ అవుతుంది? హాఫ్ CV స్క్వేర్. సో ఆ ఎనర్జీ ఫ్యాక్టర్స్లో ఇక్కడ కూడా ఇండక్టర్స్లో ఒక ఇండక్టర్లో ఎంత ఎనర్జీ స్టోర్ అవుతుంది అనేది ప్రూవ్ చేస్తాం. ఇలా బ్యాటరీ కనెక్షన్ తీసుకొని దీంట్లో ఎంత ఎనర్జీ స్టోర్ అవుతుందో చేయాలి. అంటే మనం వర్క్ డన్ చేయాలి. వర్క్ డన్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలక్ట్రిక్ పవర్ ఫార్ములా రాద్దాం. ఎలక్ట్రిక్ పవర్ ఫార్ములా ఏంటి? యూజువల్గా V ఇంటూ I అని రాస్తాం. బట్ ఇక్కడ V అంటే ఏంటి? ఈఎంఎఫ్ కదా, E ఇంటూ I రాసుకున్నాం. ఓకే, మనకి ఎప్పుడైనా ఫిజిక్స్లో ఎప్పుడైనా వర్క్ డన్ ఎనర్జీ డెవలప్ చేస్తున్నాం అంటే ఇండైరెక్ట్గా వర్క్ చేస్తాం. వర్క్ చేసిన అంతా ఒక ఎనర్జీలోకి కన్వర్ట్ అవుతుంది. అదే ఇక్కడ ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ఇండక్టర్. కెపాసిటర్ తీసుకుంటే ఎనర్జీ స్టోర్డ్ ఇన్ కెపాసిటర్. పొటెన్షియల్ ఎనర్జీ తీసుకుంటే వర్క్ అంతా పొటెన్షియల్ ఎనర్జీ. కైనెటిక్ ఎనర్జీ తీసుకుంటే వర్క్ చేసిందంతా కైనెటిక్ ఎనర్జీ. వాట్ ఎవర్ వీ హ్యావ్ టు డూ సమ్ వర్క్ చేయకుండా అసలు ఎనర్జీ స్టోర్ కాదు. ఇంత పైకి వచ్చినాం మనం సెకండ్ ఫ్లోర్కి, 100% అగెనిస్ట్ ద గ్రావిటీ స్టెప్స్ ఎక్కినామంటే వర్క్ డన్ చేసినాం కదా. ఒక పొజిషన్కి వచ్చినాం, ఒక పొజిషన్ వచ్చినామంటే పొజిషన్ వల్ల వచ్చే ఎనర్జీ పొటెన్షియల్ ఎనర్జీ. వర్క్ చేస్తాం, ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ట్రావెల్ చేస్తాం. ఇక్కడే ఉంటే వర్క్ చేసినట్ట కాదు, కొంచెం డిస్ప్లేస్ అవ్వాలి. అంటే వర్క్ అంతా ఎందులో స్టోర్ అవుతుందంటే కాంబినేషన్ ఆఫ్ ఎనర్జీస్ లెస్ కన్వర్షన్ ఆఫ్ ఎనర్జీస్, అంటే ఇండైరెక్ట్గా మనం వర్క్ చేస్తాం. సో వర్క్నే మనం సింపుల్గా ఇలా రాద్దామంటే లైక్ dW/dt. పవర్ ఫార్ములా సేమా, వర్క్ బై టైం ఈజ్ ఈక్వల్స్ టు E ఇంటూ I. E అంటే తెలుసు మనకి ఏంటి? L ఇంటూ DI/dt. ఇప్పుడే ప్రూవ్ చేస్తాం, ఇంటూ I. ఓకే, అండ్ ఇక్కడ మనకి dt క్యాన్సిల్ అవుతుంది. అండ్ ఓన్లీ వీ హ్యావ్ ఏ స్మాల్ వర్క్ డన్. dW ఈజ్ ఈక్వల్స్ టు L ఇంటూ I ఇంటూ DI. సో దట్ మనకి టోటల్ వర్క్ డన్ కావాలంటే బోత్ సైడ్స్లో ఇంటిగ్రేషన్ చేస్తాం. ఇంటిగ్రేట్ చేయండి. సో వీ కెన్ గెట్ టోటల్ ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ద ఇండక్టర్. టోటల్ వర్క్ డన్ ఈజ్ ఈక్వల్స్ టు L is a constant but I will be integrating. So that I power of 1 plus 1 I square by 2. Okay na? This formula manaki work done. This work done is stored in a inductor, that is U is equals to half Li square. Same formula half CV square elagano. ikkadaneemo potential vastundi, C is a capacitance. ikkada L is inductance and I is a current కంపారిజన్ కోసం. ఇంకా ఇట్లా కాకుండా కైనెటిక్ ఎనర్జీలా కూడా గుర్తుపెట్టుకోవచ్చు. ఆఫ్ mv స్క్వేర్. m అంటే మాస్, v అంటే వెలాసిటీ. బట్ ఇది కొంచెం సిమిలర్ ఉంచండి. కెపాసిటర్లో పొటెన్షియల్ని స్క్వేర్ చేస్తున్నాం, ఇండక్టర్స్లో కరెంట్ని స్క్వేర్ చేస్తున్నాం, ఆఫ్ Li స్క్వేర్. వీళ్ళ ప్రాపర్టీ సేమ్, LC ఆఫ్
Li square. And L ఎలా కాజ్ అవుతుంది మేబీ చెప్పలేం, వాళ్ళు ఒకవేళ సిరీస్ కాంబినేషన్ ప్యారలల్ కాంబినేషన్ ఇస్తారు. ఇఫ్ టూ ఇండక్టర్స్ ఆర్ సిరీస్ కాంబినేషన్ హౌ మచ్ ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ద ఇండక్టర్ అంటే అక్కడ L ఈక్వలెంట్ అవుతుంది, దట్ L1 ప్లస్ L2 ఇంటూ I స్క్వేర్. ఇఫ్ టూ ఇండక్టర్స్ ఆర్ ప్యారలల్ కాంబినేషన్ హౌ మచ్ ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ద ఇండక్టర్స్ దట్ ఈస్ L1 L2 by L1 plus L2 I square. And the two combination we can confirm the series combination that inductance will be increases and the parallel combination that inductance will be decreases, effective inductance. Clear? You don't know just